ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల వెళ్ళే శ్రీవారి భక్తుల్లో ప్రధానంగా సీనియర్ సిటిజన్స్ కానీ లేదా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు కానీ లేదా మెడికల్ కేసెస్ ఉన్నవారు అంటే మనకి 65 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులు ఎవరైతే ఉంటారో వీళ్ళు లేదా వికలాంగులు ఎవరైతే ఉంటారో అంటే దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వీళ్ళు కానీ లేదా దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళు తిరుమల శ్రీవారిని ఏ విధంగా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది, వీళ్ళకి దర్శనం అన్నది ఎక్కడి నుంచి ఉంటుంది, ఏ విధంగా వీళ్ళ దర్శనం అన్నది ఉంటుంది అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలి, ఆఫ్లైన్లో మీకు సంబంధించినటువంటి కోటాలో భాగంగా స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఎక్కడ ఇస్తారు అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. మొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా అసలు విషయానికి వస్తే తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి మనకి సీనియర్ సిటిజన్స్ కానీ లేదా ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి సంబంధించిన కోటాలో శ్రీవారి యొక్క దర్శన టికెట్లు అన్నది ప్రతి నెల కూడా అంటే 3 నెలల ముందుగానే స్వామివారి యొక్క దర్శన టికెట్లు టీడీ దేవస్థానం వారు ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుందండి. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని తెలుసుకుని ముందుగా మీరు ఆన్లైన్లో స్వామివారి యొక్క దర్శన టికెట్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇది ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే మీరు ముందుగా మీ యొక్క మొబైల్ ఫోన్లో లేదా ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ మీరు టీటీడీ దేవస్థానం సంబంధించిన అఫీషియల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి మొబైల్ ఫోన్లో. ఒక లేదనుకుంటే డైరెక్ట్గా వెబ్సైట్ ద్వారా కూడా ఈ టికెట్ని మీరు డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మనకి అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత మీకు ప్రతి నెల కూడా ఇంచుమించుగా 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి మీకు సంబంధించినటువంటి కోటా ఏదైతే ఉందో అంటే సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో అంటే వృద్ధులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి సంబంధించినటువంటి కోటా కానీ లేదా దివ్యాంగులకు సంబంధించినటువంటి కోటా కానీ లేదా మెడికల్ కేసు వారు ఎవరైతే ఉంటారో వీళ్ళకి సంబంధించినటువంటి కోటాలో భాగంగా మనకి అంటే ఈ 3 టికెట్లు కూడా ఒకేసారి ఆన్లైన్లో టీటీ దేవస్థానం అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి. మీకు సంబంధించినటువంటి కోటాని చూజ్ చేసుకుని మీరు స్వామివారి యొక్క దర్శన టికెట్ని డేట్ని ఎంపిక చేసుకుని మీరైతే ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. నేను మీకు ఫార్మాట్ కూడా ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. బ్యాక్ సైడ్ సేమ్ ఇదే విధంగా ఉంటుందండి. మీరు ఎక్కడ కూడా ఎటువంటి కంగారు కానీ ఇబ్బంది కానీ పడనవసరం లేదు. ఒకవేళ మీరు ఇంటర్నెట్ షాప్కి వెళ్ళాలి లేదా వేరే పర్సన్ మీద డిపెండ్ అవ్వాలి అనేటువంటి ఆలోచన అయితే మీరు ఎటువంటి పెట్టుకోవద్దండి. నేను ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఎవరి సపోర్ట్ లేకుండా మీ అంతటా మీరే ఓన్గా మీకు మొబైల్ ఫోన్లో ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్ని బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా నేను చెప్పేది వినండి. ముందుగా మీరు నేను ఇందాక చెప్పినట్లుగా టీడీ దేవస్థానం సంబంధించి అఫీషియల్ యాప్ ద్వారా కానీ వెబ్సైట్ ద్వారా కానీ మీకు మొబైల్ ఫోన్ తోటి లాగిన్ అయిన తర్వాత మీ యొక్క మొబైల్ ఫోన్లకి ఓటీపీ అయితే రావడం జరుగుతుందండి. ఓటీపీలో మీకు 6 అంకెల నెంబర్ ఉంటుంది. ఆ 6 అంకెల నెంబర్ని గెట్ ఓటీపీ అని ఉంది కదండి, అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. ఆ ఎస్ఎంఎస్లో వచ్చినటువంటి ఈ ఓటీపీ ఏదైతుందో ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేయండి. చేసిన తర్వాత మీరు పూర్తిగా ఈ హోమ్ పేజీలోకి అయితే మీరు లాగిన్ అవ్వడం జరుగుతుంది. అయిన తర్వాత మనకి ప్రతి నెల కూడా 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీరు 1 నిమిషం ముందు కానీ లేదా 2 నిమిషాల ముందుగానే మీరు లాగిన్ అవి రెడీగా పెట్టుకోండి. తర్వాత మీకు ఆ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అంటే సీనియర్ సిటిజన్స్ సంబంధించి మీకు పర్సన్స్ ఎవరైతే ఉంటారో మీరు ఏం చేస్తారంటే మీకు నేమ్ అన్నది పూర్తిగా రాసుకుని పెట్టుకోండి. అదేవిధంగా మీకు ఏజు, మీకు అడ్రస్సు, అదేవిధంగా మీకు స్పోజ్ అని ఉంటుందండి. అంటే మీకు జీవిత భాగస్వామి ఉంటుంది. ఆమె పేరు అంటే భార్య అయితే భర్త అని, భర్త అయితే భార్య అని ఎంటర్ చేసుకోండి. అదేవిధంగా ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో మీరు కూడా సేమ్ అండి. మీ యొక్క పూర్తి పేరు మీరు ఆల్రెడీ అంటే మీ యొక్క మొబైల్ ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు ఒక నోట్ ప్యాడ్లో డీటెయిల్స్ అన్నీ కూడా రాసుకుని పెట్టుకోండి. లేదా మీరు డైరెక్ట్గా సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో మీరు మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా రెడీగా చేసుకుని పక్కన పెట్టుకోండి. మీకు ఆధార్ కార్డు, తర్వాత మీకు ఫోటో సైజు కూడా అంటే ఆధార్ కార్డు సైజు ఉంది కదండి, ఆ సైజుని కూడా ఏ విధంగా తగ్గించాలన్నది ఈ వీడియోలో చెప్తాను. చాలామందికి యాజ్ ఇట్ ఈజ్గా ఫోటో తీసినప్పుడు దాని క్వాలిటీ అన్నది
లేదా దాని ఎంబీ అన్నది కూడా ఎక్కువగా ఉంటుందండి. మనకి అలా అయితే అప్లోడ్ చేసినా కూడా తీసుకోదు. 1 ఎంబీ లోపు మీరు అప్లోడ్ చేసేటువంటి డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాని సైజు ఉండాలి. ఈ డాక్యుమెంట్ సైజ్ అన్నది ఏ విధంగా తగ్గించాలి అనేటువంటి విషయానికి వస్తే, మీకు అంటే సీనియర్ సిటిజన్స్ అయితే మీకు ఆధార్ కార్డు కాబట్టి ఆధార్ కార్డ్‌ని మీ యొక్క మొబైల్ ఫోన్ తోటి ఫోటో తీయండి. తీసిన తర్వాత మీ బంధుమిత్రులకి ఎవరికైనా సరే ఆ ఆధార్ కార్డ్‌ని షేర్ చేయండి. షేర్ చేసిన తర్వాత మీరు ఎవరికైతే పంపారో మీ యొక్క ఆధార్ కార్డ్ ఐడీ ప్రూఫ్‌ని వాళ్ళకి ఫోన్ చేసి అదే ఆధార్ కార్డ్‌ని తిరిగి మీ యొక్క వాట్సాప్‌కి పంపమని చెప్పండి. మీ వాట్సాప్‌కి పంపుతారు కాబట్టి పంపినటువంటి వాట్సాప్‌లో మీరు పంపినటువంటి ఇమేజ్ క్వాలిటీ అన్నది ఆటోమేటిక్‌గా తగ్గడం జరుగుతుంది. అంటే సైజు అంటే ఎంబీ అన్నది తగ్గడం జరుగుతుందండి. ఆటోమేటిక్‌గా అది 1 ఎంబీ లోపే ఉంటుంది కాబట్టి మీరు ఆ సైజుని డైరెక్ట్‌గా మీరు అప్లోడ్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే హెచ్‌డీ అన్నది పెట్టకండి, నార్మల్‌గా పంపండి. నార్మల్‌గా పంపితే క్వాలిటీ అన్నది ఆటోమేటిక్‌గా తగ్గుతుంది. దానివల్ల మీరు ప్రత్యేకించి సైజు ఏ విధంగా తగ్గించాలన్నది మీకు ఆలోచన అన్నది ఉండదు ఇంకా. వాట్సాప్‌లో ఒకరు పంపిన తర్వాత పంపినటువంటి వాట్సాప్‌లో పంపిన ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటోని మీ వాట్సాప్‌కి పంపిన తర్వాత దాన్ని యాజ్ ఇట్ ఈజ్‌గా మీరు ఏ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మనకి అప్లోడ్ డాక్యుమెంట్ అని ఉంటుందండి. అక్కడ మీరు ఇచ్చినట్లయితే ఆటోమేటిక్‌గా తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే సైజ్ అన్నది 1 ఎంబీ లోపు ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ముందుగా ఎందుకు రెడీ చేసుకొని పెట్టుకోమని చెప్తున్నానంటే, ఈ టికెట్స్ అన్నది మనకి 1 నిమిషం నుండి 2 నిమిషాల లోపే చాలా ఫాస్ట్‌గా కంప్లీట్ అవుతున్నాయి కాబట్టి అందరికంటే ముందుగా మీరు ఈ టికెట్‌ని బుక్ చేసుకోవాలంటే ఒక ల్యాప్‌టాప్ ద్వారా గానీ, సిస్టమ్ ద్వారా గానీ ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో వీళ్ళైతే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంఎస్ వర్డ్‌లో గానీ, ఎంఎస్ ఎక్సెల్‌లో గానీ లేదా నోట్‌ప్యాడ్‌లో గానీ డీటెయిల్స్ అన్నీ రాసుకొని పెట్టుకోవడం వల్ల కాపీ, పేస్ట్ చేయడం వల్ల అందరికంటే ముందుగా ఈ టికెట్‌ని అయితే మీరు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం అక్కడ అప్లికేషన్ ఏదైతే ఉందో అప్లికేషన్‌లో మీకు నేమ్స్ అన్నీ కూడా ఎంటర్ చేసేయడానికి టైం అయితే సరిపోదండి. ఎందుకంటే ఉదాహరణ నా పేరే ఉంది అక్కిరెడ్డి శ్రీనివాసరావు. నేను నా నేమ్ అంతా ఎంటర్ చేయాలి. తర్వాత నా జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో నా జీవిత భాగస్వామికి ఆ నేమ్ అంటే మా వైఫ్ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేయాలి. తర్వాత నా ఆధార్ కార్డు ఐడీ నెంబర్ కానీ లేదా నా అడ్రస్ కానీ ఇవన్నీ ఫిల్ చేయాలి కాబట్టి అంత టైం సరిపోదండి. కాబట్టి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఒక నోట్‌ప్యాడ్‌లో గానీ, ఎంఎస్ వర్డ్‌లో గానీ, ఎంఎస్ ఎక్సెల్‌లో గానీ రాసుకొని పెట్టుకుంటే కాపీ పేస్ట్ చేయడం వల్ల అందరికంటే ముందుగా టికెట్‌ని మీరు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీకు సీనియర్ సిటిజన్స్ అంటే మీకు వయసు 65 సంవత్సరాలు దాటి ఉండాలండి. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. అంటే మీకు అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి 2026 సంవత్సరానికి 25 సంవత్సరాలు వచ్చుండాలి. కాబట్టి మీరు కాలిక్యులేటర్‌లో ఆ ఏజ్ అన్నది మీరు కరెక్ట్‌గా కాలిక్యులేట్ చేసుకొని 65 సంవత్సరాలు వస్తే ఆటోమేటిక్‌గా మీరు అప్లై చేయండి సరిపోతుంది. దాని తర్వాత మీకు జీవిత భాగస్వామి వయసు కూడా 50 సంవత్సరాలు ఉండాలండి. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. అప్పుడు మాత్రమే మీకు కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. చాలామంది మన శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి. అంటే మా ఫ్రెండ్‌ని గానీ లేదా మా మనవడిని గానీ, మనవరాలిని గానీ లేదా మా అబ్బాయిని గానీ, మా కూతురిని గానీ లేదా మా ఇంటి పక్కన ఒక అబ్బాయి ఉన్నాడండి. అబ్బాయిని కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందా అని చాలామంది శ్రీవారి భక్తులు అయితే ఫోన్ చేసి అడుగుతున్నారండి. సపోజ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే మీరు కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది తప్ప మీ మనవడిని కానీ, మనవరాలను కానీ, ఫ్రెండ్ని కానీ లేదా మీ అబ్బాయిని కానీ లేదా మీ యొక్క బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎవరిని కూడా మీకు కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుందండి. సీనియర్ సిటిజన్స్ అదేవిధంగా ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో మీరు కూడా లేదా మెడికల్ కేసు ఉన్నవారు మీ ముగ్గురికి కూడా సేమ్ రూల్ అండి. కేవలం జీవిత భాగస్వామిని మాత్రమే తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామి అంటే ఎవరు? మీ భర్త కానీ లేదా మీ భార్య కానీ తప్ప వేరే పర్సన్ తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. కాబట్టి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. లేదు తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ ఆటోమేటిక్గా వాళ్ళే పంపిస్తారు అనేటువంటి ఆలోచనతోటి చాలామంది శ్రీవారి భక్తులు కూడా తీసుకువెళ్తున్నారండి. అక్కడ టీటీ దేవస్థానం సంబంధించిన సిబ్బంది అయితే పంపించరు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మీ మనవరాలను తీసుకెళ్ళినా కొడుకుని తీసుకెళ్ళినా కూతురిని తీసుకెళ్ళినా కూడా పంపిస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు టికెట్ బుక్ చేసుకున్నప్పుడే నేమ్ అన్నది ఎంటర్ చేయండి. లేదనుకుంటే సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా మీకు నేమ్ ఎంటర్ చేసి స్పోజ్ అన్నది ఆప్షన్ అన్నది నో అని పెడితే సరిపోతుందండి. మీకు స్పోజ్ అన్నది అంటే జీవిత భాగస్వామి తీసుకువెళ్ళాలి అంటే ఉద్దేశం ఉంటే మీరు ఎస్ అన్నది ఆప్షన్ పెట్టాలి. పెడితే ఆటోమేటిక్గా స్పోజ్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఓపెన్ అవుతాయి. తర్వాత మీకు అడ్రస్ అన్నది ఎంటర్ చేయాలి. అంటే మీరు మీ యొక్క మండలం అంటే మెయిన్ సిటీ ఏదైతుందో సిటీ, స్టేటు, కంట్రీ,
మీ యొక్క పిన్ నెంబరు ఇవ్వాలండి. దాని తర్వాత మీ యొక్క పూర్తి పేరు, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇవ్వాలి. దాని తర్వాత మీకు ఏజ్ అన్నది ఎంటర్ చేయాలి. ఐడి ప్రూఫ్ అన్నది ఆధార్ కార్డు కానీ పాస్పోర్ట్ కానీ అడుగుతుంది కాబట్టి ఆధార్ కార్డు అడిగినప్పుడు మీకు ఆధార్ కార్డు ఐడి ప్రూఫ్ అన్నది ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఐడి నెంబరు పూర్తిగా ఆధార్ కార్డు మీద ఉంటుందండి. ఆ నెంబర్ అంతా కూడా ఎంటర్ చేయండి. అడ్రస్ కూడా ఆధార్ కార్డు బ్యాక్ సైడ్ ఉంటుంది కాబట్టి ఆ అడ్రస్ ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఎంటర్ చేయండి. తర్వాత మీకు జీవిత భాగస్వామి నేమ్ కూడా ఎంటర్ చేయండి. తర్వాత టికెట్ అన్నది ఆటోమేటిక్గా బుక్ అవుతుంది. కాబట్టి అంటే చాలా ఫాస్ట్గా చేయాలండి. మీరు చేస్తే మాత్రమే మీకు టికెట్ అయితే కన్ఫర్మ్ అవడం జరుగుతుంది. అదేవిధంగా ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో మీరు కూడా మీకు మెడికల్ సర్టిఫికేట్ని అయితే అప్లోడ్ చేయాలండి. అంటే మీకు టోటల్గా డిజిబిలిటీ అన్నది 20% ఎబో ఉండాలి. ఇది కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీకు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇచ్చినటువంటి ఈ మెడికల్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని మీరు అప్లోడ్ చేయాలి. అది కూడా 1 MB లోపు ఉండాలండి. మీకు కూడా మీకు జీవిత భాగస్వామిని కూడా తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి మెడికల్ కేసు ఉన్నవారు ఎవరైతే ఉంటారో అంటే కొంతమందికి ఏంటంటే క్యాన్సర్ కానీ, డయాలసిస్ కానీ, హార్ట్ సర్జరీ కానీ, బ్రెయిన్ సర్జరీ కానీ, మొక్కల మార్పిడి కానీ, అదేవిధంగా దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళు మీకు మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా ఈ టికెట్ని మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. కాబట్టి మనకి 3 నెలలు ముందుగానే ఈ అప్డేట్ అన్నది టీటీ దేవస్థానం వారు ఇస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా బుక్ చేసుకోండి. దానికి సంబంధించింది నేను బ్యాక్ సైడ్ అయితే చూపిస్తానండి. ఇది జనరల్గా చూడండి. మీరు ఆల్రెడీ మీకు మొబైల్ ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఓపెన్ చేసిన తర్వాత మీకు బాగా అర్థమవుతుంది. అదేవిధంగా మీకు దర్శనం అన్నది ఎక్కడి నుంచి ఉంటుంది అనేటువంటి విషయానికి వస్తే మీకు దర్శనం అన్నది అందరితో పాటే జయ విజయాల దగ్గర నుండి మాత్రమే ఉంటుందండి. కాకపోతే మీకు సెపరేట్ ఒక కోట ఉంటుంది కాబట్టి 1 గంట నుండి 2 గంటల లోపు మీకు దర్శనం అన్నది ఉంటుంది. ఈ టైంలో కేవలం మిమ్మల్ని మాత్రమే శ్రీవారి యొక్క దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంది. ఈ టైంలో మిగిలినటువంటి శ్రీవారి భక్తులు ఎవరు కూడా స్వామివారికి దర్శనానికి అయితే టీటీ దేవస్థానం అయితే పంపించారండి. కేవలం ఈ సీనియర్ సిటిజన్స్ కానీ, ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్స్ కానీ, మెడికల్ కేసు ఉన్నవారు ఎవరైతే ఉంటారో వీళ్ళు మాత్రమే శ్రీవారికి దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంది. అదేవిధంగా మీకు సపోర్ట్గా ఎవరన్నా కావాలనుకుంటే అక్కడ టీటీ దేవస్థానం సంస్థ బట్టి శ్రీవారి సేవకులు అందుబాటులో ఉంటారండి. వాళ్ళ దగ్గర ఉండి తీసుకువెళ్ళి మిమ్మల్ని దర్శనం చేసి తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా వీల్ చైర్ కానీ ఇవన్నీ కూడా అక్కడ అందుబాటులో ఉంటాయి కాబట్టి మీరు ఎటువంటి కంగారు కానీ ఇబ్బంది కానీ పడనవసరం లేదు. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మీకు ఆఫ్లైన్లో మీకు సంబంధించిన బట్టి కోట అన్నది ప్రత్యేకించి ఎక్కడ ఉంటుందండి. కేవలం ఇదంతా కూడా ఆన్లైన్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ దర్శన టికెట్లు అన్నీ కూడా ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోవాలి. ఆఫ్లైన్లో తిరుపతిలో కానీ తిరుమల కొండపైన కానీ ఎక్కడ కూడా ఇవ్వడం లేదు. విషయం గుర్తుపెట్టుకోండి. చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు తిరుమల కొండపైన ఆఫ్లైన్లో సీనియర్ సిటిజన్ సంస్థ బట్టి కోటా ఉందంట కదండి, డైరెక్ట్గా ఆధార్ కార్డు పట్టుకెళ్తే మాకు సెపరేట్ లైన్లోకి పంపిస్తున్నారంట కదా అని ఫోన్ చేసి అడుగుతున్నారండి. అదేవిధంగా ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా అడుగుతున్నారు. మీకు తిరుమల కొండపైన ఎక్కడ కూడా సెపరేట్ లైన్ కానీ లేదా మీకు ఆఫ్లైన్లో ఎక్కడ కానీ దర్శన టికెట్లు అయితే ఇవ్వడం లేదండి. మీరు ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మాత్రమే మీకు సంస్థ బట్టి కోటలో శ్రీవారిని దర్శించుకోవాలి. లేదనుకుంటే మీరు టికెట్ బుక్ చేసుకోకపోతే మీరు తిరుపతిలో ఇచ్చేటువంటి టోకెన్స్ కానీ లేదా నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత మీరు సర్వదర్శనం ద్వారా కానీ తిరుమల శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ అవకాశం ఉపయోగించుకుని తిరుమల శ్రీవారి యొక్క సేవలు తరించండి. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ కానీ లేదా ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు కానీ మీరు స్వామివారి యొక్క దర్శన టికెట్ 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు బుక్ చేసుకున్న తర్వాత మీకు అకామిడేషన్ అయితే 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి టీటీ దేవస్థానం అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి. మీకు తిరుపతిలో కావాలంటే తిరుపతిలోని, తిరుమల కొండపైన కావాలంటే తిరుమల కొండపైన కూడా మీరు అకామిడేషన్ అయితే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీకు ఆన్లైన్లో రిలీజ్ చేసేటప్పుడు అకామిడేషన్ 100 రూపాయల రూము, 1000 రూపాయల రూము, 1500 వరకు కూడా అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీరు ఆన్లైన్లో అకామిడేషన్ అయితే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ ఆన్లైన్లో అకామిడేషన్ కనుక దొరకకపోతే మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మీకు ఆఫ్లైన్లో అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. దీనికోసం మీకు ఆధార్ కార్డు తోటి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్లో లైన్లో నిల్చుని ముందుగా రూమ్ కోసం అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 2 గంటల నుండి 3 గంటల లోపే మీరు ఇచ్చేటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుందండి. ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అప్పుడు మీరు ఆ సబ్ ఎంక్వైరీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టి మీ రూమ్లోకి చెక్ ఇన్ అవి దాని తర్వాత తిరుమల శ్రీవారి దర్శనానికి మీకు సముద్ర బట్టి కోటలో వెళ్ళి శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాలన్నీ ఉపయోగించుకొని తిరుమల శ్రీవారి సేవలు తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.